సైప్రస్కి వెళ్ళాల్సిన స్టూడెంట్స్ ఎప్పుడైతే మీరు సైప్రస్లో రీచ్ అవుతారో మీకు వెళ్ళిన వెంటనే 6 నెలల అయిపోయిన తర్వాతనే 6 మంత్స్ ఆఫ్టర్ మీకు లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే రీచ్ అవుతారో వెళ్ళిన వెంటనే మీ పేరు మీదనే అది మీ నేమ్ మీద మీ పాస్పోర్ట్ నేమ్ మీద సిమ్ తీసుకోవాలండి. ఆ సిమ్ అనేది నీకు ఆఫ్టర్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నీకు 6 మంత్స్ స్టేట్మెంట్స్తోని నీ ఇమిగ్రేషన్తోని నీ పిన్ కార్డ్తోని నువ్వు లైసెన్స్ అప్లై చేసుకోనికి ఆప్షన్ ఉంటుందండి. అనదర్వైజ్ నువ్వు బ్యాంకు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత బ్యాంకు 2 మంత్స్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత నీకు లైసెన్స్కి అప్లై చేయాలంటే నీకు 8 మంత్స్ పడుతుంది. అంటే 6 మంత్స్ అయిపోయిన తర్వాతనే నీకు లైసెన్స్ కావాలంటే 100% మీరు వెళ్ళిన వెంటనే సిమ్ తీసుకోవాలి. అది కూడా మీ పేరు మీద సిమ్ తీసుకుంటే మీకు ఆ 6 మంత్స్ స్టేట్మెంట్ అనేది మీకు లైసెన్స్కి యూజ్ అవుతుందండి. ఆ సిమ్ ఎపిక్ అనే కంపెనీ నుంచి ఆ సిమ్ తీసుకుంటే మీకు స్టేట్మెంట్ కూడా ఒరిజినల్గా అక్కడ ఉన్న ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళైనా ఎవరైనా దాన్ని కన్సిడర్ చేస్తారు తప్పకుండా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మా యొక్క కన్సల్టెన్సీని కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.